స్పినాచ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఓకే, సో స్పినాచ్ ఫ్రైడ్ రైస్ బావ్, మంచి ఏమంటారు హెల్దీ ఫుడ్ అనమాట. బట్ ఫ్రైడ్ రైస్ కదా కొంచెం అన్హెల్దీ అనుకుంటాం, బట్ స్టిల్ నువ్వు చాలా హెల్దీగా చేస్తావు అనుకుంటున్నాను. సో ఫ్రైడ్ రైస్ కూడా మనము జంక్ ఫుడ్ లాగానే ఇంక్లూడ్ చేసుకొని అది కూడా ఎక్కువగా తినము, బట్ దాంట్లో మనం వెజిటేబుల్స్ కానీ మన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసి తీసుకుంటే అది కూడా చక్కటి హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్. వావ్, సో చాలా అంటే స్పినాచ్ ఫ్రైడ్ రైస్ అనగానే ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావో అనుకున్నాను, బట్ చాలా సింపుల్గా చేస్తున్నావు అనమాట. సో బ్యాచులర్స్కి ఒక మంచి రెసిపీ అంతేనా, కష్టంగా లేకుండా ఏవో మసాలాస్ అవి లేకుండా చాలా కూల్గా ఉంది. అండ్ సాస్ కూడా తీసుకొచ్చు, జస్ట్ డిఫరెంట్గా ఒక చైనీస్ స్టైల్లో ఉంటుంది అనమాట. అంతే, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం వేస్తున్నావు ఏంటి? ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఓకే, నూనె వేస్తున్నాను. కొంచెం వేడెక్కాక వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. వేడెక్కింది, అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది. సో మమ్మీకి ఏం హెల్ప్ చేస్తావు కటింగ్లోనా, లేకపోతే ఏంటి పక్కన కూర్చొని తింటూ ఉంటావు? లేదు, ఏదైనా కావాలంటే కలపడము లేదా కట్టింగ్ అప్పుడప్పుడు చేయడం అలా నేర్చుకుంటున్నా కొంచెం కొంచెం. కంప్లీట్గా అయితే కాదు. నెక్స్ట్ అల్లం వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, ఉల్లికాడలు వేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ పాలకూర ఒక కప్ వేసేస్తున్నాను. సో ఇంకా ఏంటి హాబీస్, ఏమైనా స్పెషల్ హాబీస్ ఉన్నాయా? లేదు, జస్ట్ పెయింటింగ్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు మూవీస్ చూస్తూ ఉంటాను. ఓకే, సో రీసెంట్గా ఏ మూవీ చూసావు? తెలుగు మూవీస్ చూస్తూ? తెలుగునే మొత్తం. డీజే టిల్లు లాస్ట్ నాది మూవీ. ఇప్పుడు డీజే స్టిల్ అప్పుడప్పుడు నచ్చిందా? ఓకే. ఓకే, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ అంత పెప్పర్ వేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసేసేయండి. ఓకే, టేస్ట్కి తగిన సాల్ట్ వేసి తర్వాత కొంచెం సోయా సాస్ వేస్తున్నాను. నెక్స్ట్ ఒక కప్ అంతా బాయిల్డ్ బ్రౌన్ రైస్ వేస్తున్నాను. సో యూజువల్గా కాలేజ్లో ఆఫీస్లో కూడా ఇంతే సైలెంట్గా ఉంటారు? ఇంతే సైలెంట్. ఎవరు వచ్చి ఆట పట్టించడం సైలెంట్గా ఉంటే? ఇంట్లో పట్టిస్తూ ఉంటాడు మా అన్నయ్య. అన్నయ్యనా? సో అన్నయ్య ఉంటే ఇంత సైలెంట్ చెల్లెలు ఉంటే మాత్రం అంటే అన్నయ్యతో వైలెంట్గా ఉంటాను. అన్నయ్యతో వైలెంట్ వచ్చినప్పుడు మాత్రమే సైలెంట్. చూసారా ఐశ్వర్య గారి బ్రదర్ అన్నయ్యతో మీతోనే వైలెంట్గా ఉంటుంది. ఓకే, సో ఆ గిల్లి కజ్జాలు గొడవ పడ్డం అన్నీ ఎవ్రీడే. సో ఏది ఎక్కువ గొడవ పడతా? టీవీ రిమోట్గా? టీవీ రిమోట్కైనా దేనికైనా విషయానికైనా గొడవే. పర్ఫెక్ట్. ఎవరు గెలుస్తారు ఇద్దరు? నేనే మోస్ట్లీ గెలుస్తాను. డాడీ సపోర్ట్ ఉంటుంది అంతేనా? డాడీ. అన్నయ్య సపోర్ట్ మాత్రం మమ్మీ కంపల్సరీ ఉంటుంది. మమ్మీ అన్నయ్య. ఓకే, ఎవరైనా ఇట్లా
అన్నయ్య అంటే మమ్మీ సపోర్ట్ ఉంటుంది, నీకు డాడీ సపోర్ట్ అనమాట. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకా వదిన వచ్చారు, వదిన కూడా నాకే సపోర్ట్. ఓకే, ఇంకైతే అసలు ఇద్దరు అనమాట, డామినేషన్ మీదే చాలా. ఓకే, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఇంకా సర్వ్ చేసుకుందామా? రెడీనా? ఎస్ లాస్యా, స్పినాచ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ స్పినాచ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్పినాచ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు కొద్దిగా, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు. స్పినాచ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నువ్వుల నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, తరిగిన అల్లం, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో పాలకూర, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత మిరియాల పొడి, ఉప్పు, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్పినాచ్ ఫ్రైడ్ రైస్ రెడీ.